నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మిథున రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం చాలా ప్రత్యేకమైంది. మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో జూలై 14 అమావాస్య తరువాత ఊహించని ఒక శుభ పరిణామం జరగబోతోందని ఆధ్యాత్మిక సంకేతాలు తెలియజేస్తున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ ఇంటికి ఇద్దరు దైవశక్తులు కటాక్షం చేయబోతున్నారని విశ్వాస పరంపరలో చెప్పబడుతుంది. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? మీరు గత జన్మలో లేదా గతంలో చేసిన పుణ్యకార్యాల ఫలితమా? ఆ పుణ్య ప్రభావం ఇప్పుడు ఎలా మీ జీవితాన్ని మార్చబోతోంది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రాశి ఫలాల వీడియోలను ముందుగా చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. వారికి కూడా ఈ శుభ సమాచారం చేరేలా చేయండి. మరి మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన విశేషాల్లోకి ప్రవేశిద్దాం. ముందుగా మీరు ఈ సమయంలో మీ సంబంధాలను ఎలా కాపాడుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో చూద్దాం. మీకు ఈ కాలం సంబంధాల పరంగా ఎంతో కీలకమైన సమయంగా చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, స్నేహితులు, బంధువులు, అలాగే కార్యాలయంలోని సహోద్యోగులతో మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నందున ఓర్పు మరియు మృదువైన సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిదే. ముందుగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వారి అభిప్రాయాలను శ్రద్ధగా వినటానికి ప్రయత్నించండి. మీ అభిప్రాయాన్ని చెప్పే ముందు వారి భావాలను అర్థం చేసుకోవటం వల్ల అనవసరమైన విభేదాలు తగ్గుతాయి. కొన్నిసార్లు ప్రేమగా చెప్పిన ఒక్క మాట పెద్ద సమస్యను కూడా సులభంగా పరిష్కరించగలదు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు విమర్శల కంటే ప్రోత్సాహాన్ని ఎక్కువగా చూపండి. చిన్న చిన్న విషయాలపై వాదనలకు దూరంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రోజులో కొంత సమయాన్ని కలిసి ప్రశాంతంగా గడపటం, పరస్పరం మనసులోని విషయాలను పంచుకోవటం బంధాన్ని మరింత బలపరుస్తుంది. తల్లిదండ్రులు మరియు పెద్దలతో గౌరవంగా వ్యవహరించండి. వారి అనుభవానికి విలువివ్వండి. వారి సలహాలను శ్రద్ధగా వినటం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో మీకు మంచి మార్గదర్శకత్వం లభించవచ్చు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు నిజాయితీ మరియు విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. అవసరమైనప్పుడు వారికి అండగా నిలవండి. అదే సమయంలో ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవటం కంటే నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే వ్యక్తిగత విషయాలను చర్చించటం మంచిది. ఉద్యోగం లేదా వ్యాపారంలో సహోద్యోగులు, భాగస్వాములతో మాట్లాడేటప్పుడు కోపం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. స్పష్టంగా, మర్యాదగా, గౌరవంతో మాట్లాడటం ద్వారా అపార్థాలు తగ్గుతాయి. ప్రతి ఒక్కరి కృషిని గుర్తించటం మీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఎవరి మీదైనా వెంటనే పూర్తి నమ్మకం ఉంచకుండా కొంత సమయం తీసుకొని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవటం మంచిదే. మంచి సంబంధాలు నమ్మకం, గౌరవం మరియు సహనంతోనే బలపడతాయి. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలను నియంత్రించండి. ఒకసారి పలికిన మాటలను తిరిగి తీసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడే అలవాటు పెంచుకోండి. మృదువైన మాటలు మీకు కొత్త అవకాశాలను, మంచి అనుబంధాలను తీసుకురావచ్చు. ఆధ్యాత్మిక దృక్పథంలో చూసినా ప్రతిరోజు కొంత సమయం ప్రార్థన, ధ్యానం లేదా మనశ్శాంతిని కలిగించే పనులకు కేటాయించటం వల్ల మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటే సంబంధాలను కూడా సులభంగా నిలబెట్టుకోవచ్చు. మొత్తానికి ఈ సమయంలో మీరు ఓర్పు, గౌరవం, ప్రేమ, నిజాయితీ అనే 4 విలువలను పాటిస్తూ ప్రతి సంబంధాన్ని జాగ్రత్తగా సంరక్షిస్తే కుటుంబంలో ఆనందం, స్నేహాల్లో బలం, ఉద్యోగంలో గౌరవం, జీవితంలో ప్రశాంతత పెరిగే అవకాశం ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యం, మీ ప్రవర్తనలో వినయం ఉంటే అనేక సంబంధాలు మరింత బలపడతాయి. మీకు కుటుంబపరమైన ముఖ్యమైన సూచనలేంటో చూద్దాం. మీకు కుటుంబమే గొప్ప బలం. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం. మీరు మాట్లాడే విధానం, మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయంలో ప్రశాంతంగా ఆలోచించి వ్యవహరించటం మంచిదే. ముందుగా ఇంట్లో పెద్దలకు గౌరవం ఇవ్వండి. వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపించవచ్చు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవటం మంచిదే. అందరి అభిప్రాయాలను గౌరవించటం వల్ల కుటుంబంలో ఐక్యత మరింత పెరుగుతుంది.
జీవిత భాగస్వామితో ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం కొనసాగించేలా ప్రయత్నించండి. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా వాటిని వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకోవటం మంచిదే. కోపంతో మాట్లాడటం కంటే ప్రశాంతంగా మీ భావాలను చెప్పటం వల్ల సమస్యలు సులభంగా తగ్గుతాయి. పిల్లలు ఉన్నవారు వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తుపై మరింత శ్రద్ధ పెట్టండి. వారిపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా వారి ప్రతిభను ప్రోత్సహించండి. వారితో ప్రతిరోజు కొంత సమయం గడిపి వారి ఆలోచనలు, సందేహాలు తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ప్రేమతో ఇచ్చే మార్గదర్శకత్వం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. సోదరులు, సోదరీమణులతో అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండండి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా పరస్పర అవగాహనతో ముందుకు సాగండి. కుటుంబ బంధాలు బలంగా ఉంటే జీవితంలోని అనేక కష్టాలను సులభంగా ఎదుర్కోవచ్చు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో పారదర్శకంగా ఉండండి. అవసరమైన ఖర్చులు, పొదుపు, భవిష్యత్తు ప్రణాళికల గురించి కలిసి చర్చించడం మంచిదే. అనవసర ఖర్చులను తగ్గించి కుటుంబ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. బంధువులతో సంబంధాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. చాలా రోజులుగా మాట్లాడని బంధువులను పలకరించటం, శుభకార్యాల్లో పాల్గొనటం, అవసరమైనప్పుడు వారికి సహాయం చేయటం వల్ల మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. చిన్న చిన్న ప్రేమపూర్వక పలకరింపులు కూడా బంధాలను మరింత బలపరుస్తాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయటం, కొంత సమయం సరదాగా గడపటం, ఒకరినొకరు ప్రోత్సహించడం వంటి చిన్న అలవాట్లు కుటుంబ ఆనందాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా ఆసక్తి ఉన్నవారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయటం లేదా ధ్యానానికి కొంత సమయం కేటాయించడం ద్వారా ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చు. ఇది కుటుంబంలో పరస్పర అవగాహనను పెంచటానికి కూడా సహాయపడుతుంది. మొత్తానికి మీరే సమయంలో ఓర్పు, ప్రేమ, గౌరవం, బాధ్యతతో కూడిన సభ్యులతో మెలిగితే కుటుంబ బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. మీ మాటల్లో మాధుర్యం, మీ ప్రవర్తనలో వినయం, మీ నిర్ణయాల్లో సమతుల్యత ఉంటే ఇంట్లో ఆనందం, ఐక్యత, ప్రశాంతత పెరుగుతాయి. కుటుంబం బలంగా ఉంటే జీవితంలోని ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. మీకు ఆర్థిక విషయాల్లో ముఖ్యమైన సూచనలు. భవిష్యత్తు కోసం డబ్బును ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం. మీకు సహజంగానే స్థిరత్వం అంటే ఇష్టం. అందుకే ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాల కంటే ప్రణాళికతో ముందుకు సాగటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం ఎంత ఉన్నా దానిని సక్రమంగా నిర్వహించటం భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతను కలిగించడంలో సహాయపడుతుంది. ముందుగా మీ నెలవారీ ఆదాయం, ఖర్చుల గురించి ఒక స్పష్టమైన లెక్కను తయారు చేసుకోండి. అవసరమైన ఖర్చులు, అవసరం లేని ఖర్చులను వేరు చేసి చూడండి. అనవసరంగా చేసే చిన్న చిన్న ఖర్చులు కూడా కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రూపాయి విలువను గుర్తించి ఖర్చు చేయటం అలవాటు చేసుకోండి. మీకు ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు కోసం పక్కన పెట్టండి. మిగిలిన డబ్బుతో ఖర్చులను నిర్వహించే అలవాటు పెంచుకుంటే క్రమంగా మంచి నిల్వధనం ఏర్పడుతుంది. ముందుగా పొదుపు, తర్వాత ఖర్చు అనే విధానం చాలా మందికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకుండా అందులోని ప్రమాదాలను కూడా అర్థం చేసుకోవాలి. మీ లక్ష్యాలు, అవసరాలు, రిస్క్ను భరించే సామర్థ్యానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. అప్పులు తీసుకోవాల్సి వచ్చినా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే తీసుకోండి. అవసరం లేని అప్పులు లేదా విలాసవంతమైన ఖర్చుల కోసం రుణాలు తీసుకోవటం భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల గురించి చర్చించండి. పిల్లల విద్య, ఇల్లు, వైద్యం, పదవీ విరమణ వంటి అవసరాల కోసం ముందుగానే ప్రణాళిక రూపొందించండి. చిన్న మొత్తాలతో ప్రారంభించిన పొదుపు కూడా కాలక్రమేణా మంచి ఫలితాలను ఇవ్వచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాల గురించి కూడా ఆలోచించండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, కొత్త అవకాశాలను అన్వేషించటం, అదనపు ఆదాయ మార్గాలను పరిశీలించటం వంటి చర్యలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఆర్థిక నిర్ణయాల్లో భావోద్వేగాల కంటే వివేకానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇతరులను చూసి ఖర్చు చేయటం లేదా పెట్టుబడులు పెట్టడం కంటే మీ పరిస్థితికి సరిపోయే నిర్ణయాలను తీసుకోవటం ఉత్తమం. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లు దీర్ఘకాలిక స్థిరత్వానికి పునాది వేస్తాయి. మొత్తానికి ఈ సమయంలో ప్రణాళికాబద్ధమైన ఖర్చులు, క్రమమైన పొదుపు, జాగ్రత్తగా పెట్టుబడులు, అనవసర అప్పులకు దూరంగా ఉండే అలవాట్లను పెంపొందిస్తే భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఈ రోజు తీసుకునే చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలే రేపటి బలమైన భవిష్యత్తుకు పునాది అవుతాయి. మీకు ఒక దివ్యమైన ఆధ్యాత్మిక సందేశం. మీకు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందేశం గురించి అనేక సాంప్రదాయ విశ్వాసాల్లో చెప్పబడుతుంది.
ఆ విశ్వాసం ప్రకారం మీ ఇంటిపై ఇద్దరు దైవశక్తుల అనుగ్రహం ప్రసరించే అవకాశం ఉందని భావిస్తాయి. ఈ దైవశక్తులను శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు కటాక్షంగా భక్తులు భావిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగటం, ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటం, మనసుకు ప్రశాంతత లభించటం వంటి అంశాలను చాలా మంది లక్ష్మీ కటాక్షంతో అనుసంధానిస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అంటే రక్షణ, ధర్మం, స్థిరత్వం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకమని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి, కష్టకాలంలో సరైన మార్గం కనిపించటం, కుటుంబాన్ని కాపాడే దైవబలం లభించటం వంటి ఆశీర్వాదాలను భక్తులు ఆయన కృపగా భావిస్తారు. ఈ ఇద్దరు దైవశక్తులు మీ ఇంటికి వస్తున్నారు అని చెప్పటం ఒక ఆధ్యాత్మిక ప్రతీక. అంటే వారి ఆశీస్సులు మీ కుటుంబంపై ప్రసరిస్తాయని, మీ జీవితంలో శుభ పరిణామాలకు మార్గం ఏర్పడుతుందని భక్తి సాంప్రదాయాల్లో భావిస్తారు. గతంలో మీరు చేసిన మంచి పనులు, ఇతరులకు చేసిన సహాయం, పెద్దలకు ఇచ్చిన గౌరవం, భగవంతునిపై ఉంచిన విశ్వాసం వంటి సత్కార్యాలు ఈ దైవకృపకు కారణమవుతాయని చాలామంది నమ్ముతారు. అయితే ఈ దైవ అనుగ్రహాన్ని నిలబెట్టుకోవాలంటే మన ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు భక్తితో ప్రార్థన చేయటం, సత్యాన్ని పాటించటం, తల్లిదండ్రులను గౌరవించటం, అవసరమైన వారికి సహాయం చేయటం, కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగటం వంటి మంచి గుణాలు జీవితాన్ని మరింత శుభమయం చేస్తాయి. మీ ఇంట్లో శుభ్రత, ప్రశాంతత ఉండేలా చూసుకోవటం, భక్తితో దీపం వెలిగించటం, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి స్మరించటం కూడా ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పదిగా భావిస్తారు. ఇవి మనసుకు ప్రశాంతతను ఇచ్చి సానుకూల ఆలోచనలను పెంపొందించడంలో సహాయపడతాయి. మీరు ఈ కాలంలో విశ్వాసంతో పాటు కృషిని కూడా కొనసాగించాలి. దైవంపై భక్తుండాలి. అలాగే జీవితంలో బాధ్యతలను కూడా చిత్తశుద్ధితో నిర్వర్తించాలి. భక్తి, మంచి ఆలోచనలు, సత్కార్యాలు కలిసి ఉన్నప్పుడు జీవితం మరింత సార్థకంగా మారుతుందని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. మీకు ఆధ్యాత్మిక సందేశం, దైవానుగ్రహం మీ ఇంటిపై ఉందని భావించి ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలో చూద్దాం. మీకు ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం ఈ సమయంలో మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని మీరు భావిస్తే ఆ అనుగ్రహానికి తగిన విధంగా మీ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన ఉండేలా ప్రయత్నించడం మంచిదని భక్తులు విశ్వసిస్తారు. దైవకృప అనేది కేవలం పూజలతో మాత్రమే కాదు, మన మంచి ప్రవర్తనతో కూడా మరింత సార్థకమవుతుందని ఆధ్యాత్మిక బోధనలు చెబుతున్నాయి. మొదటిగా, ఇంట్లో మాట్లాడే ప్రతి మాట మృదువుగా ఉండేలా చూసుకోండి. కోపం, కఠినమైన మాటలు, అవమానించే తీరు కుటుంబంలోని ప్రశాంతతను దెబ్బతీయవచ్చు. ప్రేమతో చెప్పిన ఒక్క మాట ఎన్నో సమస్యలను పరిష్కరించగలదు. అందుకే మీ మాటల్లో వినయం, మీ హృదయంలో దయ ఉండేలా ప్రయత్నించండి. తల్లిదండ్రులను, ఇంటి పెద్దలను గౌరవించండి. వారి ఆశీర్వాదం ఇంటికి శుభాన్ని తీసుకువస్తుందని మన సంప్రదాయం చెబుతుంది. పెద్దలు చెప్పే మంచి మాటలను శ్రద్ధగా వినండి. వారి అనుభవం మీకు సరైన దారిని చూపించగలదు. జీవిత భాగస్వామి, పిల్లలు, కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. ఎవరికైనా మనసు నొప్పించే మాటలు చెప్పి ఉంటే ముందుగా మీరే వెళ్లి మాట్లాడి అపార్థాలను తొలగించండి. క్షమించే గుణం, క్షమాపణ చెప్పే వినయం కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. ప్రతిరోజు భగవంతుణ్ణి స్మరించటానికి కొంత సమయం కేటాయించండి. ఇంట్లో శుభ్రత పాటించండి. ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి భక్తితో ప్రార్థన చేయండి. ప్రార్థన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ప్రశాంతమైన మనస్సు సరైన నిర్ణయాలు తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఈ సమయంలో అహంకారానికి దూరంగా ఉండండి. మీకు విజయం వచ్చినా, ధనం వచ్చినా, గౌరవం వచ్చినా వినయాన్ని విడిచిపెట్టకండి. వినయం ఉన్న చోటే మంచి సంబంధాలు, మంచి అవకాశాలు నిలకడగా ఉంటాయి. అవసరంలో ఉన్నవారికి మీకు చేతనైనంత సహాయం చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. పేద విద్యార్థులకు సహాయం చేయటం, వృద్ధులను ఆదుకోవటం వంటి మంచి పనులు మనలో కరుణను పెంచుతాయి. సత్కార్యాలు చేయటం ద్వారా సమాజానికి కూడా మేలు జరుగుతుంది. అబద్ధాలు చెప్పటం, ఇతరులను మోసం చేయటం, అసూయతో ప్రవర్తించటం వంటి అలవాట్లకు దూరంగా ఉండండి. నిజాయితీగా జీవించటం, ధర్మబద్ధంగా వ్యవహరించటం ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పదిగా భావించబడుతుంది. మీ చేతి వల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్త పడండి. మీ ఇంటికి వచ్చే ప్రతి అతిథిని ఆప్యాయంగా ఆహ్వానించండి. మంచి మనసుతో పలకరించటం కూడా ఒక గొప్ప గుణం. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా నవ్వుతూ ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవానుగ్రహం ఉందని భావించటం అంటే కేవలం అద్భుతాల కోసం ఎదురుచూడటం కాదు. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు, నిజాయితీ, ప్రేమ, కరుణ వంటి విలువలను ఆచరించటం ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని మరింత సార్థకం చేసుకోవటం.
ఇలాంటి సద్గుణాలను పాటించే ఇంటిలో శాంతి, ఆనందం, ఐక్యత, సంతృప్తి మరింత పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మీరు ఈ సమయంలో దాన ధర్మాలు ఎందుకు చేయాలో చూద్దాం. మీరు ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఈ కాలంలో మంచి పనులు చేయటం, దాన ధర్మాలు చేయటం, సత్కార్యాలు చేయటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం మనం చేసే ప్రతి మంచి పని భగవంతునికి సమర్పించే పూజతో సమానమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో మీ ప్రవర్తన, మీ మాటలు, మీ చేతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిదని భావిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం దైవం మన జీవితాన్ని గమనిస్తుందని, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నామో, అవసరంలో ఉన్నవారికి ఎలా సహాయం చేస్తున్నామో చూస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ భావన మనలో మరింత బాధ్యత, దయ, కరుణ పెంపొందించటానికి ప్రేరణగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు మంచి పనులు చేయటానికి ప్రయత్నించండి. దాన ధర్మం అంటే కేవలం ఎక్కువ ధనం ఇవ్వటం మాత్రమే కాదు, మీకు చేతనైనంత సహాయం చేయటం కూడా దానమే. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం, దాహంతో ఉన్నవారికి నీరు అందించటం, పేద విద్యార్థికి పుస్తకం కొనివ్వటం, అనారోగ్యంతో ఉన్నవారికి మందులు అందించటంలో సహకరించటం, వృద్ధులకు తోడుగా నిలవటం, ఇవన్నీ కూడా గొప్ప దాన ధర్మాలే. మీ ఇంటి వద్దకు ఎవరైనా సహాయం కోసం వస్తే మీ శక్తికి మించినది కాకుండా మీకు సాధ్యమైనంత చేయటానికి ప్రయత్నించండి. చిన్న సహాయం కూడా ఎదుటివారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. అలాంటి దయాగుణాన్ని మన సంప్రదాయం ఎంతో గొప్పదిగా భావిస్తుంది. మాటల్లో కూడా దానం ఉండాలి. మంచి మాట చెప్పటం, నిరాశలో ఉన్నవారిని ధైర్యపరచటం, బాధలో ఉన్నవారిని ఓదార్చటం కూడా ఒక గొప్ప సేవే. కొన్ని సందర్భాల్లో ప్రేమతో పలికిన ఒక మాట విలువైన కానుక కంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. ఈ సమయంలో అసూయ, కోపం, ద్వేషం వంటి భావాలకు దూరంగా ఉండండి. అందరినీ సమానంగా చూడండి. ఎవరినీ చిన్నచూపు చూడకండి. వినయంతో, నిజాయితీతో, కరుణతో జీవించటం వల్ల మీ వ్యక్తిత్వం మరింత గొప్పదిగా మారుతుంది. మంచి ప్రవర్తనతో మీరు మీ కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవచ్చు. ప్రతి ఉదయం భగవంతుణ్ణి స్మరించి, ఈ రోజు నా వల్ల ఎవరికైనా మేలు జరగాలి అనే సంకల్పంతో రోజును ప్రారంభించండి. అలాంటి ఆలోచనలే మీ జీవితాన్ని మరింత సార్థకంగా మారుస్తాయి. ఆధ్యాత్మికంగా చూసిన, సమాజపరంగా చూసిన సత్కార్యాలు చేసే వ్యక్తి చుట్టూ మంచి వాతావరణం ఏర్పడుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం దయ, దానం, ధర్మం ఉన్న చోట దైవానుగ్రహం నిలకడగా ఉంటుందని చెబుతారు. అయితే ఆ మంచి పనులు ప్రతిఫలం కోసం కాకుండా నిస్వార్థంగా చేయటం మరింత గొప్పదిగా భావించబడుతుంది. మన చేతనైన సహాయం చేయటం ద్వారా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపగలిగితే అది నిజమైన పుణ్యం. కాబట్టి మీరు ఈ సమయంలో మంచి ప్రవర్తనను అలవాటు చేసుకోండి. చేతనైనంత దాన ధర్మాలు చేయండి. ఇతరులను గౌరవించండి. ప్రేమగా మాట్లాడండి. నిజాయితీగా జీవించండి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇలాంటి సత్కార్యాలు చేసే వారి జీవితంలో శాంతి, సంతృప్తి, సానుకూలత మరింత పెరుగుతాయని భావిస్తారు. మీరు ఈ సమయంలో మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీకు ఈ కాలం ఎంతో విలువైన సమయంగా భావించవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మీ జీవితంలో సానుకూల మార్పులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చాలా మంది నమ్ముతారు. అలాంటి సమయంలో అనవసరమైన డిస్ట్రాక్షన్స్ కు దూరంగా ఉండి మీ లక్ష్యాలపై పూర్తి దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం. మీ జీవితంలో ఏ రంగంలో ఎదగాలనుకుంటున్నారో ముందుగా స్పష్టంగా నిర్ణయించుకోండి. ఉద్యోగం, వ్యాపారం, చదువు లేదా వ్యక్తిగత అభివృద్ధి ఏదైనా సరే ఒకే లక్ష్యంపై ఏకాగ్రతతో పనిచేయండి. ఒకేసారి అనేక పనులపై దృష్టి పెట్టడం కంటే ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వటం మంచి ఫలితాలను అందించవచ్చు. ఈ సమయంలో మీ సమయాన్ని ఎంతో విలువైనదిగా భావించండి. అనవసరమైన వాదనలు, ప్రయోజనం లేని చర్చలు, సమయాన్ని వృధా చేసే అలవాట్లు, మీ లక్ష్యానికి ఉపయోగపడని విషయాలపై ఎక్కువ సమయం కేటాయించకుండా జాగ్రత్త పడండి. ప్రతిరోజు కొంత సమయాన్ని మీ అభివృద్ధికి ఉపయోగిస్తే క్రమంగా మీరు మీ లక్ష్యాలకు మరింత దగ్గరవుతారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం భక్తితో కృషి చేసే వారికి దైవానుగ్రహం తోడుగా ఉంటుందని విశ్వసిస్తారు. అయితే అనుగ్రహం అంటే కృషి చేయకుండా ఫలితం లభిస్తుందనే అర్థం కాదు. భక్తి మీకు ధైర్యాన్ని, మనశ్శాంతిని ఇస్తే మీ కృషి మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే జీవితంలో స్థిరమైన పురోగతి సాధ్యమవుతుంది. మీ ప్రతిభను తక్కువగా అంచనా వేయకండి. మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించండి. కొత్త విషయాలు నేర్చుకోండి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ప్రతిరోజు చిన్న చిన్న పురోగతిని సాధించినా అది భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాది అవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా క్రమశిక్షణ పాటించండి. మీరు సంపాదించిన ఆదాయాన్ని జాగ్రత్తగా వినియోగించండి. ఎవరైనా మీ దృష్టిని మరల్చే ప్రయత్నం చేసినా మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగండి.
ఇతరులతో పోల్చుకోవటం కంటే నిన్నటి మీతో ఈ రోజు మీరు ఎంత మెరుగ్గా ఉన్నారో చూసుకోవటం ముఖ్యం. మీ రోజు ప్రారంభాన్ని ప్రార్థనతో, సానుకూల ఆలోచనలతో మొదలుపెట్టండి. భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుతూ మీ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించండి. మొత్తానికి మీరు ఈ సమయంలో అనవసరమైన డిస్ట్రాక్షన్స్ కు దూరంగా ఉండి మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టి క్రమశిక్షణతో కృషి చేస్తే ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం దైవానుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది. ఆ భక్తి, ఆ కృషి, ఆ ఏకాగ్రత కలిసి మిమ్మల్ని విజయపదంలో ముందుకు నడిపించగలవు. దాని ఫలితంగా మీరు మీ రంగంలో ఉన్నత స్థితిని చేరుకోవటంతో పాటు ఆర్థికంగా కూడా మరింత స్థిరంగా, బలంగా ఎదిగే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరు. ప్రియమైన మిథున రాశి వారు, ఈ రోజు చెప్పుకున్న ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు ఉపయోగకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని మీరు భావిస్తే దాన్ని నిలబెట్టేది మీ మంచి మనసు, సత్ప్రవర్తన, దయ, ధర్మం, భక్తి మరియు నిస్వార్థ సేవని ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి మాట, ప్రతి సహాయం మీ జీవితంలో సానుకూల మార్పులకు కారణం కావాలని మనసారా కోరుకుంటున్నాం. భగవంతుని ఆశీర్వాదం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు, రాశి ఫలితాలు, భక్తి సందేశాలు ప్రతిరోజు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ముఖ్యంగా మిథున రాశి వారిలో ఎవరైనా మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ శుభ సందేశం వారికి కూడా చేరేలా మీ వంతు సహాయం చేయండి. చివరిగా శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ కామెంట్లో భక్తితో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. జై శ్రీరామ్. శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు వారి దివ్య కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం.